తెలంగాణలో గ్రామసీమల్లో ఇప్పటికీ మావోయిస్టులకు నక్సలైట్లకు అనుకూలత ఎంతో కొంత ఉంది అని నమ్ముతున్నాడా కేసీఆర్? అందుకే దాన్ని ఉపయోగించుకోవాలని చూస్తున్నాడా అనే క్వశ్చన్ వస్తుంది. ఎందుకంటే చర్చలు జరపాలని పిలిపించాడు, ఆపరేషన్ కగార్ ఆపాలని కూడా పిలిపించాడు. సో మరి ఇదొక ఇంట్రెస్టింగ్ అబ్జర్వ్. ఒకవైపు భారతీయ జనతా పార్టీ మార్చి 2026 నాటికి అసలు నక్సలిజమే లేకుండా చేస్తాను అని మాట్లాడుతుంటే కేసీఆర్ ఆపరేషన్ కగార్ ఆపండి, చర్చలు జరపండి అని ఆర్గ్యుమెంట్ ముందు పెడుతున్నారంటే వాట్ కైండ్ ఆఫ్ పొలిటికల్ స్ట్రాటజీ ఇది అని. మరి అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడన్నా చర్చల కోసం ప్రయత్నించారా? కేసీఆర్ ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు ఉన్నాడు. ఎప్పుడైనా రాజశేఖర టైంలో చర్చలు జరిగాయి తప్ప తెలంగాణ వచ్చాక ఎక్కడ చర్చలు జరగలేదు. ఇక 9వది కాంగ్రెస్ పార్టీ ప్రామిసెస్ అవి ఇంప్లిమెంటేషన్. అంటే రాబోయే కాలంలో కేసీఆర్ బీఆర్ఎస్ స్ట్రాటజీ అలా కాంగ్రెస్ ఇచ్చిన హామీల పైన వెంటబడదలుచుకుంది.